అంటే ఏంటి అని అడుగుదాం. సో చూసారు కదా, నిల్సన్ అంటే ఒక మార్కెట్ రీసెర్చ్ మరియు డేటా అనలిటిక్స్ కంపెనీ. సింపుల్ గా ప్రజలు ఏమి చూస్తున్నారు మొబైల్ ద్వారా, ప్రజలు ఏమి కొనుగోలు చేస్తున్నారు, ప్రజలు ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు. సో ఇందాక నేను మింత్రా ఓపెన్ చేసినప్పుడు, అంటే నేను మింత్రా ద్వారా మా బాబుకి ఎక్కువ ఆర్డర్ చేస్తా. సో మింత్రా ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ హిస్టరీ ఉంటది, మా బాబు హిస్టరీ. సో ఎక్కువగా ఏమి వాడతాను, నేను సూట్ వాడతానా, లేకపోతే లాల్చీ పైజామా వాడతానా, లేకపోతే ఇంకో డ్రెస్ వాడతానా అనేది ఆల్రెడీ డేటా ఉంది. సో దాన్ని బట్టి నేను ఎక్కువగా ఏమి కొనుగోలు చేస్తున్నాను, ఏమి ఇష్టపడుతున్నాను అనే విషయం కూడా యాప్స్‌కు తెలుసు, కంపెనీస్‌కు తెలుసు. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది, టీవీ రేటింగ్ ఇస్తుంది. ఏ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు. మొన్న ఐపీఎల్ అంటున్నా, 2020 వరల్డ్ కప్ జరిగింది. సో ఎక్కువ మంది ఈటీవీ చూసారా? లేకపోతే జియో హాట్‌స్టార్ చూసారా? ఆబ్వియస్‌లీ భారతదేశంలో 70,00,00,000 మంది జియో హాట్‌స్టార్ చూసారు. సో అది ఈ టీవీ రేటింగ్‌ని నిల్సన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. షాపింగ్ అలవాట్లు, ఏ వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సో పండగను బట్టి ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దివాళీకి కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. సంక్రాంతికి కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. సో ఈ రోజు ఉగాదికి కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. అది ఎలా అవుతాయి? ఊరినే నోటి మాటతో అవుతదంటే కాదు, డేటాని బట్టి అవుతది. కంపెనీలకి మార్కెట్ డేటా ఇస్తుంది. బిజినెస్ ఎలా పెరగాలో అనే విషయాన్ని నీల్సన్ కంపెనీ అనేది హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక టీవీ సీరియల్ చూస్తే, ఆ సీరియల్ ఎంతమంది చూస్తున్నారనేది నీల్సన్ లెక్కిస్తుంది. ఓకేనా? నీల్సన్ అంటే ప్రజల అభిరుచులను కొలిచే ఒక కంపెనీ. సో సరే, నీల్సన్ కంపెనీ మీ భాషలోనే, కామన్ మెన్ భాషలోనే, మన భాషలోనే అడుగుదాం. నీల్సన్ కంపెనీ ఎప్పుడు పుట్టింది? నీల్సన్ కంపెనీ 1923 సంవత్సరంలో పుట్టింది. సో దాని ఆ కంపెనీ పెట్టింది ఎవరంటే ఆర్థర్ సి నీల్సన్. ఏ దేశంలో పుట్టింది? చికాగోలో పుట్టింది. నీల్సన్ కంపెనీకి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. సో ఇంకేమన్నా కావాలా అని అడుగుతుంది. అవును, కావాలి అని టైప్ చేద్దాం. ఇదేమిస్తదో చూద్దాం. సరే, వివరంగా చెప్తాను. చిన్న కంపెనీగా, ప్రొడక్ట్ టెస్టింగ్ కంపెనీగా ప్రారంభమయ్యి 1930-40లో కంపెనీ మార్కెట్ రీసెర్చ్ వైపెళ్ళింది. తర్వాత టీవీ, రేడియో ఎంతమంది చూస్తున్నారనేది కొలవటం మొదలుపెట్టింది. టీవీ రేటింగ్స్‌లో ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, టీవీ ఛానెల్స్‌కి తమ ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో తెలీదు. టీవీ ఛానెల్స్‌కి తెలీదండి. కానీ నీల్సన్‌కి మాత్రం తెలుస్తది. సో నీల్సన్ కంపెనీ, సో ఈ కంపెనీ వేరే కంపెనీల కోసం పనిచేస్తుందండి డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. సో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, నీల్సన్ కంపెనీ చేత సర్వే చేపించుకుంటారు. మా అమెజాన్ ఎంతమంది వాడుతున్నారు? అలాగే రిలయన్స్ వాళ్ళు, అలాగే గూగుల్ వాళ్ళు కూడా. సో ఈ కంపెనీకి క్లయింట్స్ ఏ దేశాల్లో ఉన్నారో అదే ప్రశ్న మనం అడుగుదాం. ఈ కంపెనీకి క్లయింట్స్ ఎవరు? అంటే ఎవరి కోసం పనిచేస్తుంది అని అడుగుతున్నాను. సో ఈ కంపెనీ ప్రధాన క్లయింట్స్ ఎవరంటే టీవీ ఛానెల్‌లు, మీడియా కంపెనీలు. ఉదాహరణకి స్టార్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీల కోసం పనిచేస్తుంది. ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలీవర్, ప్రాక్టర్ గ్యాంబుల్. సో ఈ కంపెనీస్ కోసం పనిచేస్తుంది. డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్, ఉదాహరణకి నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్. సింపుల్‌గా నీల్సన్ క్లయింట్స్ అంటే టీవీ ఛానెల్‌లు, యాడ్స్ కంపెనీలు, పెద్ద పెద్ద బ్రాండ్స్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ కూడా నీల్సన్ యొక్క క్లయింట్స్. సో వీళ్ళు ఎందుకు నీల్సన్ వాడతారంటే, వాళ్ళ యొక్క బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి నీల్సన్ వాళ్ళు ఇచ్చేటువంటి డేటాని బట్టి వాళ్ళు బిజినెస్ డెసిషన్ అనేది చేంజ్ చేసుకుంటారు. సో నీల్సన్ నీల్సన్ కంపెనీ ఇండియాలో ఉందా? ఉంటే ఎక్కడెక్కడ ఉంది? నీల్సన్ కంపెనీ ఇండియాలో ఆఫీసులండి ముంబై, బెంగుళూరు, గుర్గావ్, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా. సో ఈ కంట్రీస్‌లో ఉంది. అసలు
ఈ కంపెనీ లీగల్ ఆర్ నాట్, లీగలా కాదా ఇన్ ఇండియా, ఇండియాలో ఇది లీగలా కాదా అని అడుగుదాం. నేల్సన్ కంపెనీ ఇండియాలో లీగల్ గా పనిచేస్తుంది. ఇది ఒక రిజిస్టర్ అయిన మల్టీనేషనల్ కంపెనీ, ఇండియాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు, మీడియా హౌస్లు అంటే న్యూస్ ఛానల్స్ దీంతో కలిసి పనిచేస్తాయి. సో సింపుల్ గా చెప్పాలంటే నేల్సన్ ఇండియాలో పూర్తిగా లీగల్ ట్రస్టెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది? ఈ కంపెనీ సుమారుగా 55+ దేశాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. సో మెయిన్ యుఎస్, ఇండియా, యూకే, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంకా యూరోప్, ఆసియా, ఆఫ్రికా లాంటి అమెరికా, లాటిన్ అమెరికాలో కూడా ఉంది. సో నీల్సన్ అనేది ప్రపంచంలోని 50 దేశాల్లో పనిచేసే గ్లోబల్ కంపెనీ. సో మీకెవరికన్నా ఏదన్నా క్వెషన్స్ ఉన్నాయి అనంటే ఆ క్వెషన్ ఇక్కడ పేస్ట్ చేస్తే మీ అందరి తరపున నేను చాట్ జీపీటీని అడుగుతాను. సో సింధు గారు ఒక క్వెషన్ అడిగారు అప్పుడే. డేటా కలెక్ట్ చేయడం వల్ల మన కంపెనీ యూజ్ ఏంటి? సో ఇదే ప్రశ్న నేను చాట్ జీపీటీని అడుగుతాను. సింధు గారు ఉన్నారా? అంటే నేను చెప్పొచ్చు సమాధానం. డేటా కలెక్షన్ చేయడం. నన్ను అడగాల్సిన పని లేదు. మీరు యాక్చువల్‌గా చాట్ జీపీటీని అడిగితే చెప్పేసిద్ది అది. చేయడం వల్ల మన కంపెనీకి యూజ్ ఏంటి? ఎన్ఐఎల్ నీల్సన్ కంపెనీకి యూజ్ ఏంటి? వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని టీవీ ఛానల్స్, కంపెనీలు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకి ఇస్తారు. అదే వాళ్ళ ప్రధాన ఆదాయం. టీవీ రేటింగ్స్ ఇవ్వడం, ఎవరు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఏ షో హిట్ అయింది, ఏది ఫ్లాప్ అయింది, యాడ్స్, ఏ టైంలో యాడ్స్ చూడాలి. మొన్న మీరు జియో హాట్‌స్టార్‌లో మీరు చూసారు అనంటే ఫైనల్ మ్యాచ్‌కి సో ఒక్క నిమిషానికి ఒక యాడ్ జస్ట్ అలా ప్లే అయితే 10 సెకండ్స్ యాడ్స్‌కి 25 లక్షల రూపాయలు చార్జ్ చేశారు. సో ఇది ఎలా వచ్చింది అనంటే నీల్సన్ కంపెనీ అనేది ఏ టైంలో ఎక్కువ ఏది చూస్తారు, ఏ టైంలో యాడ్ వస్తే ఆ యాడ్‌ని ఎక్కువ మంది ప్రజలు చూస్తారు అనేది. ఇంకా నీల్సన్ కంపెనీ అనేది మన డేటాని కనుక తేడా చేస్తే 103 సంవత్సరాలు ఈ కంపెనీ నడవదు. ఏ కంపెనీ అయినా సరే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తేనే ఏ కంపెనీ అయినా నడుస్తుంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేయకపోతే 103 సంవత్సరాలు నడవదు. ఈవెన్ గూగుల్ ఈవెన్ 1 సెకండ్ అండి. హలో. సో సారీ అండి. వేరే కాల్ వచ్చింది. హైదరాబాద్‌లో మాదాపూర్ ఆఫీస్ ఉంటుంది కదా! హైదరాబాద్‌లో మాదాపూర్‌లో ఆఫీస్ లేదండి. ఇనార్బిట్ మాల్ అపోజిట్‌లో టవర్ 100 అనేటువంటి బిల్డింగ్‌లో ఐటీసీ కోహినూర్‌ని ఆనుకొని ఉన్న బిల్డింగ్‌లో ఈ కంపెనీ ఉంది. సో మన డేటాని సేఫ్‌గా గనక లేకపోతే ఏ కంపెనీ ఇన్ని సంవత్సరాలు నడవదు. నడుస్తదా? చిన్న ఇన్సిడెంట్ వస్తేనే సోషల్ మీడియాలో కంపెనీ షేర్స్ అనేవి టప కూలిపోతాయి. ఒక్క చిన్న నెగెటివ్ న్యూస్ వస్తే షేర్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్ అనేది నేల చూపులు చూస్తది. అట్లాంటిది 103 సంవత్సరాల నుంచి అంటే ఈ సోషల్ మీడియా అంటే గూగుల్ కంపెనీ ఎప్పుడొచ్చిందండి? గూగుల్ కంపెనీ 90సా, 80సో ఎప్పుడో వచ్చింది. అది కూడా చాట్ జీపీటీని అడగొచ్చు మనం. స్క్రీన్ స్టాప్ అయిపోయింది. గూగుల్ కంపెనీ
సార్ మీ మొబైల్ స్క్రీన్ కనపడట్లేదు. పర్లేదు. గూగుల్ కంపెనీ అనేది వచ్చింది 1998లో వచ్చిందండి. ఈ కంపెనీ ఎప్పుడు వచ్చింది? 1923 సంవత్సరంలో వచ్చింది. సో 100% ఇక్కడ మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా మన డేటా సేఫా, ఇంకోటా అనేది మీరు ఖచ్చితంగా చాట్ జీపీటీని కానీ గూగుల్ని కానీ అడగచ్చు. ఎందుకంటే గూగుల్ కంపెనీ కూడా నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. చూసారా? గూగుల్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. గూగుల్ కంపెనీ 1998లో వచ్చింది. కానీ మన ఈ నీల్సన్ కంపెనీ ఎప్పుడు వచ్చింది? 1923. అంటే ఈ సోషల్ మీడియా, గూగుల్ ఇవన్నీ రానంత కాలం వరకు కూడా ఇది ఒక బుక్ లో నోట్ చేసుకుందండి. మన ఇంటికి వచ్చి సర్వేస్ ఏంటి అని అంటే ఒక పేపర్ మీద, ఒక బుక్ లోనో, ఒక డైరీలోనో నోట్ చేసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే డిజిటలైజేషన్ ఈ స్మార్ట్ మొబైల్స్ వచ్చినాయో అప్పటి నుంచి కూడా యాప్ రూపంలో ఇది మనం చేసేటువంటి మన అలవాట్లని ఏ కంపెనీస్ ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్, ఇండియాలో వీళ్ళ క్లయింట్స్ ఎవరని అడుగుదాం. ఇండియాలో ఎవరి కోసం ఈ కంపెనీ పనిచేస్తుంది? ఇండియాలో సాధారణ ప్రజలు, యూట్యూబ్, జీమెయిల్, అదేవిధంగా బిజినెస్లు, చిన్న షాప్స్ నుంచి పెద్ద కంపెనీల వరకు కూడా, అదేవిధంగా డెవలపర్స్, ఐటీ కంపెనీస్ కోసం పనిచేస్తుంది. ప్రభుత్వ సంస్థలు కొన్ని సందర్భాల్లో డిజిటల్ సర్వీసులు, డేటా రూల్స్ ప్రకారం ప్రభుత్వ సంస్థలతో కూడా నీల్సన్ కంపెనీ పనిచేస్తుంది. సో ఇండియాలో నీల్సన్ NIELS నీల్సన్ CLIENTS క్లయింట్స్ ఎవరు? ఇండియాలో స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, అంటే టీవీస్ లో స్టార్ ఇండియా అనేది ఇండియాలో టాప్, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ. అడ్వర్టైజ్మెంట్ కంపెనీల కోసం పనిచేస్తుంది FMCG, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లిమిటెడ్, నెస్లీ. అంటే పొద్దున మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం వాడేటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా అయితే హిందుస్థాను, లేకపోతే ఐటీసీ, లేకపోతే నెస్లీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్. సో గూగుల్ నీల్సన్ కంపెనీ క్లయింట్ అవునా కాదా? రీసెర్చ్ చేస్తుంది. నేను అడిగిన ప్రశ్న అవునా కాదా? సో డైరెక్ట్ గా ఖచ్చితంగా అవును అని చెప్పలేం. కానీ కొన్ని సందర్భాలు, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కి అవును. ఎలా అంటే గూగుల్ ఒక పెద్ద టెక్ కంపెనీ, నీల్సన్ డేటా అండ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ. గూగుల్ కి చాలా సార్లు నీల్సన్ డేటా అవసరం పడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నీల్సన్ అండి. నీల్సన్ కంపెనీ గురించి ఒక్క నిమిషం. నీల్సన్ కంపెనీ ఇది లీగలా కాదా అనే విషయం మీకు అర్థమైంది. సో నీల్సన్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది? నీల్సన్ కంపెనీ భారతదేశంలో ఉందా లేదా? నీల్సన్ కంపెనీ క్లయింట్స్ ఎవరు? ఉదాహరణకి ఈ నెస్లీ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే రిలయన్స్ కానీ, వీళ్ళందరూ నీల్సన్ అనే కంపెనీని అప్రోచ్ అవుతున్నారు అని అంటే ఊరికి అప్రోచ్ అవుతారండి? ఊరికి అప్రోచ్ అవుతారా? అవ్వం కదా. సో వీళ్ళందరూ కూడా నీల్సన్ కంపెనీ యొక్క క్లయింట్స్. సో రీసెంట్ గా నేను నీల్సన్ కంపెనీ టీంను కూడా హైదరాబాద్ లో కలవడం జరిగింది. ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని కూడా మా పాత టీం మెంబర్స్ అందరి దగ్గర కూడా ఉన్నాయి. సో సరే, నీల్సన్ కంపెనీ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నాయా అండి? నెక్స్ట్ టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు, మీరు ఒక జెన్యూన్ కంపెనీలో పనిచేస్తున్న విషయం మీకు అర్థమైందా లేదా? ఇది అందరినీ అడిగినట్టు. నేను నోటి మాటతో పాటు గూగుల్ని, చాట్ జీపీటీని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా మీ కళ్ళ ముందే. క్లియర్? సో ఇప్పుడు యాక్చువల్గా ఈ కంపెనీ భారతదేశంలో ఇది మెయిన్ సర్వే ప్రాజెక్టు. లాస్ట్ 10 years నుంచి కూడా సర్వేస్ చేస్తూనే ఉంది.